వారి ఆలోచనలు మాకు మొన్న ఒక ప్రెస్ మీట్ పరంగా వారు స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలు మాకు తెలియజేశారు. పార్టీని దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. వారు పెద్ద నాయకులు, లేటుగా ముందుగా అనే అంశాన్ని పక్కన పెడితే వారు లేటుగా స్పందించడో, ముందుగా స్పందించడో, వెనుక స్పందించడో అనేది అంశం మా దృష్టికి వస్తుందని అనుకోను. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారితో మేము కానీ సోదరు లక్ష్మణ్ కుమార్ గారు కానీ, ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇటు ప్రాంతాలన్నిటికీ కూడా ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ. వారు బాధపడితే మేము కూడా బాధపడతాం, క్వైట్ క్లియర్. దాంట్లో అంశం విషయంలో మేము మాట్లాడటం జరిగింది, పెద్దలందరూ మాట్లాడటం జరిగింది, మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడడం జరిగింది, పిసిసి అధ్యక్షుల వారు మాట్లాడడం జరిగింది, ఇంకా అనేక మంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వారి బాధను, వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తుంది. మేము ఏకీభావం పెట్టుకోవడానికి ఆయన పెద్ద నాయకుడు, నేను ఏకీభావం, నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకుడుగా మాకు ఎప్పుడు శ్రేయోభిలాషిగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చినాం. నేను, అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు, మా సత్యం గారు, మా నరేందర్ రెడ్డి, ఇతర మిత్రులందరూ కూడా కలుసుకోవడానికి వచ్చినాం. పదవుల గురించి ఆయన ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పటివరకు ఆ పదవి గురించి అడగలేదు. మారాలి, మనసు మార్చుకునేది కదా ఆయన. కొట్టి పటిష్టంగా ఉన్న నాయకుడు ఆయన. మేము పార్టీ పరంగా వారు ఖచ్చితంగా కూడా అప్పీల్ చేయడం జరిగింది. పార్టీ పరంగానే కాదు, అంటే మాకు ఒక పెద్ద నాయకుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి ఆ రోజు కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకుడిగా మా అందరి పరంగా నిలబడ్డ వ్యక్తి కనుక మేము కూడా వారికి కోరినాం, ఏ విధమైన నిర్ణయం తీసుకోకుండా సార్ అని చెప్పినాం. డిమాండ్ ఏం పెడతారా? డిమాండ్ ఏం పెట్టలేదు. డిమాండ్ ఉంటే ఇట్లుంటుందా? ఆయన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మాట్లాడాలని తొలగించాలని అదే చెప్పింది కదా, వాళ్ళ అభిప్రాయం తీసుకెళ్తాను. నేను అభిప్రాయం తీసుకెళ్తాను, అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. రాహుల్ గాంధీ గారి దగ్గర పాంచి న్యాయకి సంబంధించినటువంటి అంశం పైన జీవన్ రెడ్డి గారు 27 మాసాల కోసం పెట్టారు. 20 మాసాల క్రితమే ఢిల్లీలో వేణుగోపాల్ గారు మాట్లాడినట్టు చెప్పారు. ఇప్పటి వరకు సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు. అదే అది కాలేదు, అయ్యే క్రమం చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాలేదు, అయ్యే క్రమం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఆనాడు ఈనాడు కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే మంచి పనులు, సంక్షేమానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వ పరంగా నడుస్తామని అనేక మంది వచ్చిండ్రు. అదే ఆలోచన. ఈరోజు వారు ప్రభుత్వానికి సంబంధించి ఏ పార్టీలో ఉన్నా సపోర్ట్ చేస్తామని వారు ఫస్ట్ రావటం జరిగింది. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.